ప్రకాశం జిల్లా చీరాల గ్యాంగ్ రేప్ ఘటనలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 5 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు ఎమ్మెల్యే కొండయ్య. ప్రకాశం జిల్లా చీరాలలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్లో. సురేష్, ఈ నలుగురిని కూడా ఎప్పుడు ఎలా పట్టుకున్నారు పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో జరిగిన ఈ హత్యోదంతంపై పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. నిన్న ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించడం, అదేవిధంగా కుటుంబ సభ్యులను ఓదార్చడం కూడా జరిగింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఏదైతే నిన్న ఉదయం హత్యకు గురైందో సుచరిత ఉదయం 5:30 సమయంలో బహిర్భూమికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ అత్యాచార అనంతం హత్యకు గురైంది. అయితే పోలీసులు కూడా ఈ హత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ముందుగానే జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ కూడా సందర్శించిన నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న మొబైల్ టవర్, సెల్ టవర్ డంపు మొబైల్ ఏదైతే యాక్టివ్ కనెక్షన్స్ ఆ సమయంలో ఉన్నాయో దానికి సంబంధించిన డంపును వివరాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అనుమానితులుగా గుర్తించిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని రహస్యంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇంతవరకు ఈ కేసులో తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నప్పటికీ 4 అనుమానితులను మాత్రం ప్రశ్నిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. అయితే ఈ రైల్వే ట్రాక్ దగ్గర సుచరిత హత్యకు గురైందో ఆ ట్రాక్ అవతలే పాడుబడ్డ ప్రదేశంలో ఈ గంజాయి సేవించే బ్యాచ్ ఒకటి తరచూ అక్కడికి వస్తుంటుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వారిపై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో 48 గంటల్లో ఈ కేసును ఛేదిస్తామని మాత్రం చెప్తున్న పరిస్థితి.